సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇక్కడ నుండి పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఉప్మాకైతే ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపులు వేసుకున్నాక కరివేపాకు వేసుకొని అల్లం, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. అవి వాటర్ మరుగుతున్నప్పుడు మనమైతే రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. అయితే వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి కదా. ఇంకా ఉడికిన తర్వాత ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోద్ది. ఓకే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా. నా వీడియోస్ డైలీ అనేది మీకు వస్తాయి.